అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ మంత్రాలను పఠించాలి. అవేంటో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 8 మంత్రాలను మనస్ఫూర్తిగా జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం దేవతా మంత్రాలకు అపారమైన శక్తి ఉంది. దీనివల్ల అపరిమితమైన ఆధ్యాత్మిక శక్తి లభిస్తుంది. క్రమ పద్ధతిలో వీటిని ఉచ్చరిస్తే పాజిటివ్ వైబ్స్ సిద్ధిస్తాయి. విశ్వంలోని ఈ వైబ్స్ మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైనది లక్ష్మీ మంత్రం. దీన్ని సిద్ధ మంత్రం అని కూడా అంటారు. ఇందులోని ప్రతి అక్షరం అత్యంత శక్తివంతమైనది. మనస్ఫూర్తిగా వీటిని జపిస్తే అనుకూల ఫలితాలు దక్కుతాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయాలు సొంతమవుతాయి. మొదటిది ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. రెండవ మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వల్ల అన్ని రంగాల్లోనూ సమృద్ధి సాధిస్తారు. మూడవ మంత్రం ఓం శ్రీం శ్రీ అయే నమః మంత్రాన్ని పలకడం వల్ల సంతోషం లభిస్తుంది. నాలుగవ మంత్రం ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేది లక్ష్మీ గాయత్రి మంత్రం. ఈ మంత్రం వల్ల ఆధ్యాత్మికంగా వృద్ధి చెందుతారు. ఐదవ మంత్రం ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహి ధనం పురయ పురయ నమః. ఆరవ మంత్రం ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనే శుక్రబీజ మంత్రాన్ని శుక్రవారం నాడు 108 సార్లు జపించాలి. పూజ గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ముందు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన తర్వాత ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. శుక్రబీజ మంత్రం దీన్ని 108 సార్లు ప్రతి శుక్రవారం ఉచ్చరిస్తే పరిస్థితుల్లో మార్పులు తప్పకుండా వస్తాయట. ఏడవ మంత్రం మహాలక్ష్మి మంత్రం చెడును అంతం చేసి సుఖ సంతోషాలను కలుగచేస్తుంది. ఎనిమిదవ మంత్రం ఏకాదశాక్షర సిద్ధి మంత్రం వల్ల సిద్ధి పొందుతారు. దీపావళి రోజు కూడా లక్ష్మీ మంత్రాన్ని పఠించడానికి అత్యుత్తమైన రోజు. జపమాల కానీ స్ఫటికమాలతో మంత్రపటాన్ని గౌరవించాలి. లక్ష్మీ అమ్మవారు తన భక్తులకి సంపదలు, అన్ని అదృష్టాలను వరంగా ప్రసాదించే దేవత. హిందూ మతంలో చాలా శక్తివంతంగా ఎక్కువగా పూజింపబడే దేవత. లక్ష్మీదేవిని ఉద్దేశించిన మంత్రాలను పఠించడం వలన అదృష్టం కలిసి వస్తుంది. పాజిటివ్ తరంగాలను సృష్టించే అర్థవంతమైన పదాలే మంత్రాలు. ఇవి పఠించడం వలన విశ్వం నుంచి కోరుకున్న విషయాలు మన వద్దకు ఆకర్షింపబడతాయి. ఈ మంత్రాలు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే శక్తివంతమైన మంత్రాలు. లక్ష్మీ మంత్రాలు చాలానే ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలను చదవడం వలన అదృష్టం, సంపద మరియు సుఖాన్ని తెస్తాయి. కమలాల విత్తనాలతో తయారైన జపమాల కానీ స్ఫటిక జపమాలతో కానీ ఈ మంత్రాన్ని లెక్క పెట్టుకోవచ్చు. లక్ష్మీ బీజ మంత్రం శ్రీం. లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ముఖ్య మంత్రం శ్రీం. లక్ష్మీ మంత్రం. ఈ మంత్రాన్ని ఆఫీస్కి లేదా పనిచేసే చోటికి వెళ్లే ముందు జపించాలి. ఇది అన్ని చింతలను దూరం చేసి మన ఇంటిని సకల సంపదలతో నింపేస్తుంది. లక్ష్మీ గాయత్రి మంత్రం. శ్రీ అయిన తల్లి మరియు మహావిష్ణువు భార్య అయిన ఓ లక్ష్మీదేవి, మీకు నమస్కరిస్తున్నాం. మమ్మల్ని సంపద, మేధస్సు, అదృష్టంతో దీవించండి. మహాలక్ష్మి మంత్రం. ఓ మహాలక్ష్మి, చెడునంతా అంతం చేసి మమ్మల్ని కాంతివంతమైన సుఖ సంతోషాలతో కూడిన భవిష్యత్తులోకి నడిపించు అని మహాలక్ష్మి మంత్రాన్ని జపించాలి. ఏకాదశాక్షర సిద్ధ లక్ష్మీ మంత్రం. లక్ష్మీ అమ్మవారిని 12 పేర్లను నిష్ఠతో జపించే వారి వద్ద నీవు ఎప్పుడు స్థిరంగా ఉండుగాక. ఎంతో పవిత్రమైనటువంటి లక్ష్మీ అమ్మవారి మంత్రాలను పఠించడం వల్ల సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.